నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. అంటే మీరు నాకు ఫస్ట్ ఎయిడ్ చేయరా? ఎక్స్క్యూజ్ మీ, ఐ మీన్ గాయపడ్డవారిని మీరు ఓదార్చరా అని అడుగుతున్నాను. నేను నర్సుని కాను, ఇది హాస్పిటల్ కూడా కాదు. కానీ మీకంటూ ఒక హార్ట్ ఉందిగా. ఉంటే ఆ హార్ట్ హర్ట్ అయిన మరో హార్ట్ని దగ్గరికి తీసుకోదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇంత చెప్పినా మీకు అర్థం కావట్లేదంటే ఎలా నిత్య గారు? కిట్ అక్కడుంది, తీసుకొని బయటికి వెళ్ళండి. అంటే నేను ఇక్కడే ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటాను. హలో, ఇది నా బెడ్రూమ్. తెలుసు, నాకు ఇబ్బందిగా ఉంటుంది. కానీ నాకు హాయిగా ఉంటుంది. అలా మీరు కోపంగా చూడకండి, ఆలోచించండి. ఇదే మీ హస్బెండ్ ఉండుంటే ఈ రూమ్లో ఉండనిస్తారుగా. అయితే అలాగే నన్ను కూడా ఉండనివ్వండి. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? హాయిగా ఉందని చెప్పాను కదా. ఆల్సో నొప్పిక కూడా ఉంది. అసలు మీరు ఇక్కడికి డ్యూటీ చేయడానికి వచ్చారా, లేక అమ్మాయిలకి సైట్ కొట్టడానికి వచ్చారా? బాగానే అర్థం చేసుకున్నారు. నేను డ్యూటీ చేయడానికి వచ్చాను. ఫోటో ఏంటి సగమే కనిపిస్తుంది? Wow. What a family pic. Nice. అవును, ఈ ఫోటోలో మీ అమ్మగారు చాలా హ్యాపీగా నవ్వుతూ ఉన్నారు. మీ సిస్టర్ స్మైల్ చూడండి ఎంత బాగుందో. కానీ మీరెందుకండి అంత కోపంగా ఉన్నారు? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నేను పర్సనల్గా అడగలేదండి, డ్యూటీగా అడుగుతున్నాను. వీళ్లతో ఫోటో దిగడం మీకు ఇష్టం లేదా? అవును. వాయ్? అది చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నిజమే, మనిషే పైకి పోయాక మ్యాటర్ అనవసరం. ఎక్స్క్యూజ్ మీ. నథింగ్.
నిత్య గారు, ఎప్పుడూ కోపంగా ఉండకండి. అప్పుడప్పుడు ఆడపిల్లలా నవ్వుతూ ఉండండి, ఆయుష్ పెరుగుద్ది. అందుకు చెప్తున్నాను. బయటికి వెళ్తారా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎదుట నీవే, ఎదలో నా నీవే, ఎటు చూస్తే అటు నీవే, మరుగైనా కావే. ఎదుట నీవే, ఎదలో నా నీవే, ఎదుట. గెట్ లాస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఏంటమ్మా ఇలా వచ్చావు? పిల్లలు లోపల. పిల్లల్ని మేము తీసుకొస్తాం కానీ నువ్వు వెళ్ళమ్మా. ఎలాగో వచ్చాను కదండి, తీసుకుని వెళ్తాను. పిల్లలు రావడానికి కాస్త ఆలస్యం అవుతుంది, భోంచేస్తున్నారు. నువ్వు వెళ్ళమ్మా. పర్వాలేదండి, కాసేపు ఆగి తీసుకుని వెళ్తాను. అమ్మా, బాగా చీకటి పడిందమ్మా, పిల్లలతో వెళ్ళలేవు, ఇప్పుడు వెళ్ళిపో. ఒంటరిగా వెళ్ళడం కన్నా పిల్లలతో వెళ్తే మంచిది కదండి. ఇది గతం మర్చిపోయిన లాజిక్ మాత్రం మర్చిపోవటం లేదు. ప్రసాద్ గారు, చంద్రిక్ గారు, చారిగడు మంగన్ చూసేశాడు, మనం అయిపోయాం చంద్రిక. ఈ రోజుతో మొత్తం తెలిసిపోతుంది. నిత్య స్వరూపం మనల్ని చంపడం ఖాయం. అమ్మో, ఏదో ఒకటి చెప్పి కవర్ చేయాలి చంద్రిక. అంతే చెయ్యాలి. రే చారీ, అసలు ఏమైందంటే నాకంతా తెలుసు. అంటే అదే మొత్తం తెలుసు, మొదటి నుంచి తెలుసు. ఎప్పుడు తెలుసు? ఎప్పుడో తెలుసు. మరి ఇప్పటిదాకా ఏం చేసినవురా? ఈ టైం కోసం వెయిట్ చేస్తున్నాను. దయచేసి ఈ విషయం ఎవరితోనూ చెప్పకురా. చెప్పే విషయం ఇది నలుగురిలో బయట పెట్టే వేటరటండి. అంటే నువ్వు కూడా మాతో చేతులు కలుపుతున్నావా? లేదు, మీరే నాతో చేతులు కలపాలి. ఒరే చారిగా, రెండు ఒకటే కదరా. మనం ముగ్గురం కలిసి మ్యాటర్ ఫినిష్ చేయాలి. మ్యాటర్ ఫినిష్ చేయాలా? ఏం మ్యాటరా? ఆ మ్యాటరే. ఇంతకీ నువ్వు దేని గురించి చెప్తున్నావురా? ఆ ఏసీపీ గురించి, వాడు చేసే వెధవ చేష్టల గురించి. ఆ పోలీసుడి గురించి మీరేం భయపడకండి. అది కాదండి. మీరింకేం చెప్పకండి, మాకంతా అర్థమైంది, మేము చూసుకుంటాం. ఒరే చారి, నువ్వు కాసేపు ఫ్రీజ్ అయిపోరా. యు వాంట్ ఫ్రీజ్?
ఓకే. అమ్మా నువ్వు కూడా. చెదిరిక నేనే పెద్ద వెర్రి పుష్పాన్ని అనుకుంటే ఈ చారీగాడు నాకంటే పెద్ద ఎర్రి పుష్పంలా ఉన్నాడే. మరే వీడింకా మంగను గుర్తుపట్టాడేమో అనుకున్నాను. నిత్య కట్టుకున్న చీరను, మంగ కట్టుకున్న చీరను కూడా గుర్తుపట్టలేకపోయాడు. వెర్రి సన్నాసి. ఇదిగో ఇలా టెర్రోడ్ని ఆ జై పనిలో పెట్టుకున్నాడు. వాడెంత పిచ్చాడా. ఇదిగో ఈ పిచ్చోడు వల్ల మనకేం లాభం? అదమ్మా విషయం. నీకు ఆ పోలీసు వల్ల ఏ ప్రాబ్లం రాకుండా మా చారి మేము చూసుకుంటాం. నువ్వు నిశ్చింతగా ఉండో, సరేనా? అది కాదండి. అర్థమైందమ్మా. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో మాకు మా చారికి పూర్తిగా అర్థమైంది. చారి, నువ్వింట్లోకెళ్ళి రాజా ఇలా రాజా ఆ ఏసీపీ గాడు ఏం చేస్తున్నాడో చూడు. చూస్తాను, వాడంతు చూస్తాను. లేకపోతే మా ఇంటి జోలికే వస్తాడా? నన్ను ఏ పోలీసులు బెదిరించలేదండి. సిటీలో ఎంక్వైరీ చేశారు కదమ్మా, వాడి నుంచి తప్పించుకోవటానికే కదా నువ్వు చారి వాళ్ళ ఇంటి నుంచి ఇక్కడికి వచ్చావు. ఇక్కడికి ఆ పోలీసులు వచ్చారు. ఆ విషయమే చారిగాడు చెప్పాడు. మేమే తప్పు చేయలేదండి. ఎవరికో భయపడి మేము ఇక్కడికి రాలేదు. నా గతం గుర్తొస్తుందని వచ్చాను. పిల్లల్ని పంపిస్తే తీసుకువెళ్తాను. ఒక్క 2 నిమిషాలు ఓపిక పట్టమ్మా, పిల్లల్ని తీసుకొస్తాం. ఏమండి పదండి. నిన్ను చూస్తుంటే నా కూతురు మంగ గుర్తుకొస్తుంది. అవునా ఆంటీ? మీ అమ్మాయి నాలాగుంటుందా? చిన్నప్పుడు తను ఎలా ఉండేదో నాకు తెలీదు. అదేంటి? చిన్నప్పుడు తను నా దగ్గర లేదు. పుట్టగానే దూరం అయింది. మళ్ళీ చాలా రోజుల తర్వాత కలిసింది. అయ్యో పాపం. దివ్య, త్వరగా తింటావా? మనం బయలుదేరాలి. తినేటప్పుడు అలా తొందర పెట్టకూడదు అభి. నువ్వు కూడా తిను. నాకేమొద్దు. ఇంటి దగ్గర మా కోసం మా అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. మీ అమ్మ ఒక్కతే ఉంటుంది కదా. అవును, మీ నాన్న ఎక్కడా? అతని గురించి మాట్లాడకండి. ఏమిట్రా అభి, నీకెప్పుడు ముక్కు మీదే కోపం ఉంటుందా? అన్నీ నీకు మా జైసార్ పోలికలే వచ్చాయి. అతని గురించి కూడా మాట్లాడకండి. ఏ జై అంటే అంత కోపం ఎందుకు నీకు? తెలీదు, కోపం అంతే. కారణం అనేది ఒకటి ఉంటుందిగా. ఉంటే చెప్తాను కదా. మాటకి మాట బాగానే చెప్తున్నావు. పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నావు? మా అమ్మని బాగా చూసుకునే మంచి కొడుకునవుతాను. ఏ నాలాగా ఐపీఎస్ ఆఫీసర్ అవ్వచ్చుగా. ఎందుకు? అందరినీ అనుమానించడానికా? అసలు మీ వల్లే మేము హైదరాబాద్ వదిలేసి వచ్చాం. ఇక్కడికి వచ్చినా వదలట్లేదు మీరు. ఆ అంకుల్ వచ్చింది మీకోసం కాదభి, జై కోసం. అభి, నువ్వేం తినలేదు కదా, కనీసం ఈ స్వీట్స్ అయినా ఇంటికి తీసుకెళ్ళు. వద్దు. అలా అనకూడదు అభి, తీసుకోవాలి. నేను అలా తీసుకోను. నువ్వెప్పుడు ఇలాగే ఉంటావా? నేను నాలాగే ఉంటాను. అభి, దివ్య రండి బయలుదేరదాం. మీకోసం మీ అమ్మ వచ్చింది. మా అమ్మ వచ్చిందా? అయితే లోపలికి రమ్మని చెప్పండి. కొంపలంటూ పోతాయి.
అంటుకుంటాయా? ఎనీ ప్రాబ్లం? అంటే అది అప్పుడు అక్కడ ఇప్పుడు ఇక్కడ ఏదో అది ఏం మాట్లాడుతున్నారు సార్? అయినా మీతో బయట ఉన్నది నిత్య మేడం గారు కదా, జానకీదేవి గారు అంటారేమిటి? నిత్య రూమ్లో ఉంది, బయట ఉండడం ఏంటి? అమ్మ ఇంట్లోకి వస్తే ప్రాబ్లం అయ్యేలా ఉంది. వెంటనే వెళ్ళిపోవాలి. పద్దివ్య వెళ్దాం. ఆగభి, మీ అమ్మని లోపలికి రమ్మని చెప్పు. లేదండి, తను వెళ్ళిపోయింది. ఇందాక బయట ఉంది అన్నారు. ఇప్పటి వరకు ఉంది. పిల్లల్ని రమ్మని చెప్పి ఇప్పుడే వెళ్ళిపోయింది. అభి, దివ్య రండి వెళ్ళిపోదాం. మేడం, మీరింట్లోనే ఉన్నారా? అదే కదా చెప్పాను, తను రూమ్లోనే ఉంది. నాకు ఫస్ట్ ఎయిడ్ కూడా చేసింది. నేనేం చేయలేదు. చేశానని నా సంతృప్తి కోసమైనా చెప్పండి. అభి, దివ్య రండి వెళ్దాం, ఇప్పటికే లేట్ అయింది. రండి 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 రండి. అమ్మో, తొందరగా బయట పోలే. మేడం, నిజంగా మీరు ఇందాక బయటికి రాలేదా? నాతో మాట్లాడలేదా? నేను ఎక్కడికి రాలేదు చారి, నీతో కూడా మాట్లాడలేదు. లేదు మేడం, మీరప్పుడు వేరే శారీలో ఉన్నారు. ప్రసాద్ గారు, చంద్రి గారు కూడా మీ పక్కనే ఉన్నారు. వాళ్ళతో కూడా మీరు మాట్లాడారు. వాళ్ళు కన్ఫ్యూజ్ చేసింది చాలక నువ్వు కన్ఫ్యూజ్ చేస్తున్నావా చారి? ఈ రోజు అందరికీ ఏమైందో అంతా నా బ్రెయిన్ తింటున్నారు. ఒకవేళ నేనే కన్ఫ్యూజ్ అయ్యానా? జైసారి కనిపించలేదని నా బ్రెయిన్ డ్యామేజ్ అయినట్టుంది. నేనెలా తింటాను? సంథింగ్ ఇస్ రాంగ్. ఇదిగో నీ పిల్లలు, తీసుకుని త్వరగా ఇక్కడి నుంచి బయలుదేరు మంగా. నన్ను మంగ అంటున్నారేంటండి? మంగ అంటే అతని వైఫ్ కదా ఆంటీ? మా అమ్మ నా పేరుతో ఎందుకు పిలుస్తున్నారు? ఏంటి, ఇప్పటి వరకు నేను నోరు జారని నన్ను తిట్టావు, ఇప్పుడు నువ్వు నోరు జారేదేంటి? సావస్ దోషం, నీ నోటి దురుసు నాకు అంటుకుంది. ఏదో ఒకటి చెప్పి కవర్ చేయి మరి. చెప్పండి ఆంటీ, మా అమ్మని మంగాని ఎందుకు పిలిచారు? మా అమ్మ ఆవిడలా ఉంటుందా? చిచి, అయ్యో, మంగకు మీ అమ్మకు పోలికేంటమ్మా? అస్సలు పోలికలేవు. మీ అమ్మ వేరు, ఆ మంగ వేరు. ఇద్దరు తూర్పు పడమర. తనో రకం, మీ అమ్మో రకంగా ఉంటారు. అబ్బా, చెప్పండి, బెల్లం కొట్టిన రాయిలా ఉంటారే. అవునమ్మా, మంగ సూర్యకాంతం అయితే మీ అమ్మ సావిత్రి. మా అమ్మ మంగాంటిలో ఉంటుందని మీనాక్షి ఆంటీ ఎప్పుడు చెప్తూ ఉంటుంది. దాని మొహం, అది ఎప్పుడైనా మంగని చూసుంటేగా. అదో చాదసబ్ది, దాని మాటలేం పట్టించుకోకే. మీరు మా దగ్గర ఏదో దాస్తున్నారని మాకు అనుమానంగా ఉంది. అబ్బా, ఏమి దాయలేదమ్మా. మీ అమ్మ మీద కాదు, చనిపోయిన మంగ మీద ఒట్టు. సరే సరే, మీరికి బయలుదేరిపోండి. చీకటి పడింది, దారిలో పురుగు పుట్ర ఉంటాయి. కాస్త చూసుకుని వెళ్ళండి. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. ఉంటామండి. జాగ్రత్తగా ఉండండమ్మా, త్వరగా వెళ్ళండి. జాగ్రత్త.
ఎవరావిడ? పిల్లల వాళ్ళ అమ్మ. ఓ, జానకిదేవి. ఇందాక అడిగితే ఎప్పుడో వెళ్ళిపోయారన్నారు. పోయిందనుకున్నాం, కానీ ఉంది. మీ మాటల్ని గమనిస్తుంటే నాకు డబల్ మీనింగ్ కనిపిస్తుంది.